యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ముందు నుంచి గొడవ తెలుసా మీకు? ఏం తెలియదు సార్, మాకేం తెలియదు. మాకు 10:30కి ఆ పిల్లే ఫోన్ చేసింది, చంపిన అమ్మాయి ఫోన్ చేసి మా అమ్మ కుర్చీలకేళ్ళ కింద పడ్డదని డ్రామా చుట్టింది. పూజ చేసుకుంటా మా అమ్మ కుర్చీలకేళ్ళ కింద పడ్డది అన్నది. కుర్చీలకేళ్ళ కింద పడ్డదని నాకు అల్లి చెప్పింది. చిన్నపిల్లకు కూడా అదే చెప్తే చిన్నపిల్ల కూడా అదే చెప్పింది. నాకు 10:30 చెప్తే నేను వచ్చరికి 11 అట్లా 10:30, 11 అయింది. 10:30, 11 గంటలకు వచ్చరికి పోలీసులు మేము ఒక్కసారి వచ్చినాం. పోలీసులు ఏం చేసిల్లంటే నన్ను ఒక్కసారిగా అమ్మో నా చెల్లె, మేము పోలీసులు వచ్చి ఒక్కసారి చూసుకుంటున్నాం. అమ్మో అమ్మో నా చెల్లెని చంపి పెట్టిండు. అమ్మో ఇన్స్టాగ్రామ్ పరిచయం అయ్యిండు. అమ్మో చిన్నుతో నురి పెట్టిండు. అమ్మో మళ్ళీ జావపోతే సుత్తలతో కొట్టిండు. అమ్మో ఆఖరికి ఇంకా జావపోతే నెలకసి గుద్దిండు. పాప పెద్ద పాప కాపల ఇల్లుకు వాళ్ళు చంపుతా అంటే అమ్మో చిన్న పాప కొట్టిండు. అంటే ఈనాడు చిన్నపిల్లలకు ఈ కరోనా తర్వాత వాట్సాప్ అంటే హోంవర్క్స్ ఇస్తున్నారు. అంటే ఆన్లైన్ జూమ్ మీట్ ఆన్లైన్ లో కావడం వల్ల పిల్లలు కూడా తల్లులు కూడా వాళ్ళకి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు సపరేట్ గా ఈ అమ్మాయి చిన్న అమ్మాయి వాట్సాప్ లో వాళ్ళకు అది హోంవర్క్ ఇస్తారు అనేసి ఆమె ఆ ఫోన్ ఇవ్వడం జరిగింది. గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏం జరిగింది గొడవ అంటే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుందంట. ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్నాక ఇట్లా పరిచయం అయ్యారంట. అబ్బాయి పరిచయం అయినాక ఇక వాళ్ళు వాళ్ళ మమ్మీ లేనప్పుడు ఆ పిల్లోడికి మెసేజ్ పెట్టుకోవడము అట్లా జరిగింది. కేసు కూడా అయింది అంటే ఆ రోజు రాత్రి వెళ్ళిపోయిందంట అమ్మాయి. వెళ్ళిపోయి అయితే ఇంకా 2 రోజుల తర్వాత అది జిడిమెట్ల పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మమ్మీ కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళ నాకు చెప్పిన విషయం కౌన్సిలింగ్ ఇచ్చినాము. తర్వాత అంటే అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చింది కానీ వాళ్ళ ఆ అమ్మాయిని హోమ్ లో పెట్టేది ఉండే. హోమ్ లో పెట్టంటే అంతకుముందు హోమ్ లో పెడితే ఇంకోరు అబ్బాయిని కూడా ఇట్లా లవ్ చేసింది అనేసి వాళ్ళ అమ్మ వద్దు అని అన్నది. మానసిక పరిస్థితి బాగలేదన్న ఎందుకు ఎన్నిసార్లు ఇట్లా? ఏజ్ వాళ్ళ మానసిక పరిస్థితి అంటే ఆ ఎదుటి వ్యక్తి ఆకర్షణ. అమ్మాయి చిన్న అమ్మాయే కదా, అంటే అంటే ఏంటంటే టీనేజ్ వాళ్ళు. ఎప్పుడు జరిగింది మీకు తెలుసేమన్నా? మాకు తెలిసింది మొన్ననే. అయితే ఇప్పుడు ఆమెని చంపడం, ఇంటికి వచ్చి చంపడం తెలియదు. అంటే ఆ అమ్మాయి ఎట్లా చేసిందో తెలియదు. ఆ అమ్మాయికి అంటే సైకోలాగా తయారైపోయింది. ఆ పిల్లోడి మీదనే పెట్టుకొని అట్లా చేయడం జరిగింది. ఆ అబ్బాయి మైనరే కానీ చేసిన పని పెద్దది కదా. అంటే ఒక సైకో లాగా చంపేయడము చాలా విషాదకరమైన విషయం. అమ్మాయి మా అంజలి మాత్రం చాలా ఇన్స్పిరేషన్, చాలా చాలా ప్రజా సంఘాలలో పనిచేసింది. కళాకారురాలు మంచిది. అంటే చాలా అదంటే డేర్ అమ్మాయి.